మధ్య సల్మాన్ ఖాన్ ఏ సినిమా తీసినా సూపర్ హిట్టే. ఈ పెళ్లిగాని ముసలోడు ఈ ఏజ్ లో కూడా బాడీనో రేంజ్ లో మెయింటైన్ చేస్తున్నాడు. ఇక కథలు ఎంచుకోవడంలో కూడా డిఫరెంట్. యాక్షన్ ఉంటది, అమాయకపు కామెడీ ఉంటది, అశ్లీలత అస్సలు ఉండదు. ఫ్యామిలీ మొత్తం ఏడా సిగ్గుపడకుండా పాప్కార్న్ తింటా చూడొచ్చు. ఇట్లాంటి కథలు ఎంచుకోవడం మన హీరోలకు అస్సలు చేత కాదు. బాడీ మెయింటైన్ చేయరు. యంగ్ హీరోలు చేసిన ఓపెనింగ్ సీన్ లోనే 10 మందిని కొట్టాలంటారు. 4 బూత్ సీన్లు, 2 లిప్ కిస్లు కావాలని ఓ మారాన్ చేస్తారు. అంతే తప్ప మన హీరోల్లో సుల్తాన్లు ఏడున్నారు? మరి మన వాళ్ళ యాక్టింగ్ ఎట్టా ఉంటుందో కామెడీగా చూద్దామా? బాలీవుడ్ సినిమా మాదిరి 6 ప్యాక్ స్లిమ్ ఫిగర్ తో వస్తారనుకున్నావరా? బానెడు పొట్ట కేజీ విగ్గుతో వచ్చే హీరోని ఏమి చెప్పారు సార్ మీరు? మీ పొట్ట ఇండస్ట్రీకి మీరు ఒక నట వజ్రం సార్. కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి. మీరు లేకపోతే ఇండస్ట్రీ ఏమైపోయేదో. ఏమా డైరెక్టర్, బాహుబలి కబాలి రెండింటినీ కలిపి మన కోబెల్ కొట్టేయాలి, ఏమంటావు? అలాగే బాబు. ఓ పని చేద్దాం, నెక్స్ట్ ఫైట్ కి 30 మంది ఫైటర్స్ తీసిరా, కొట్టేద్దాం. ఓపెనింగ్ సీన్ లోనే క్లైమాక్స్ రేంజ్ ఫైట్ ఎందుకు సార్? స్క్రిప్ట్ లో మనం అలా అనుకోలేదు కదా. బొంగులో స్క్రిప్ట్ లేవయ్యా, పెద్ద రాసేచ్చాడు శంకరాభరణం. నేనున్నాక స్క్రిప్ట్లు, కామెడీలు, హీరోయిన్లు ఎవరు చూడరు. అవునట్టు హీరోయిన్ ఎక్కడ? నెల రోజుల నుంచి ముద్దులు పాటలు ఏమి లేకుండా చేసావు. ఆ హీరోయిన్ పిలువ. బొంగులే షెడ్యూల్ వేసేది నేను నువ్వు. నెక్స్ట్ షెడ్యూల్ లో వస్తుంది సార్. అంతేనా? ఇంటర్నల్ గా హీరోయిన్ లేకుండా గేస్ట్ స్టోరీ ఏమైనా చేస్తున్నావా? మీ డైరెక్టర్లు నమ్మకూడదు. మొన్న అలాగే పోయిన సినిమాకి మీలాంటి పెద్ద తోపు డైరెక్టర్ సంఖ నాగించాడు. ఒక్కటి తీస్తానని చెప్పి ఇంకొకటి తీశాడు. హలో, ఆర్టిస్టులు రెడీ అమ్మా? ఏమైంది సార్? వాడేమో డైలాగులు బట్టలు చించుకునేలా చెప్పించాడు. ఒకదానికొకటి లింక్ లేదు. ఎయిటింగ్ లో కలుపుతానన్నాడు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక అటర్ ఫ్లాప్ అయింది. పొలిటీషియన్స్ ఫోన్ చేసి నా బట్టలు చించారు. అంత బ్యాడ్ అయిందా సార్? బ్యాడ్ ఏంట్రా బ్యాడ్? సినిమా రిలీజ్ అయ్యాక గానీ వాడు తీసిన సినిమా నాకు అర్థం కాలేదు. ఈ ముష్టి స్టోరీలు తీయకపోతే సల్మాన్ ని చూడు, ఎంత నీట్ గా ఉండే సినిమాలు తీస్తున్నాడు. ఊరుకో మామా, నా సినిమా రిలీజ్ కు ముందే జనం థియేటర్ ముందు టికెట్ల కోసం పడుకుంటారు. నాకు ఆయన పోలికేంటి? ఏషా ఊరుకో, నీదో లెవెలు. నీ పాత సినిమాలు బాగానే ఉన్నాయి, ఇప్పుడు తీసే సినిమాలు ఎట్టా ఉన్నాయో చూడు. మొన్ననే ఇండస్ట్రీలో రికార్డు బదులు కొట్టే సినిమా తీసా. సినిమా థియేటర్ లో నడవలేదు. అదే టీవీలో చూస్తే అబ్బో రేటింగ్స్ పగిలిపోయాయి. తొక్కేం కాదు, నీ యాక్టింగ్ కంటే యాడ్స్ ఎప్పుడు వస్తాయిరా బాబు అని జనం ఎక్కువ ఎదురు చూస్తున్నారు. 30 సూపర్ హిట్లు, 70 హిట్లు, 20 అబౌవ్ యావరేజ్, 10 ఫ్లాప్లు. ఏ హీరోకి లేని హిట్లు ఇక్కడ ఉన్నాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అప్పుడులో అన్న ఎన్టీఆర్, తర్వాత నేనే. షార్ట్ రెడీ సార్, షార్ట్ రెడీ, యాక్షన్. ఇక నేను కోతకు దిగానంటే మోత మోగుద్ది. కోత తక్కువైందని ఆవేశపడకు. సారీ సారీ సార్, వన్ మోర్ ప్లీజ్. కట్ కట్ కట్. ఏమైంది సార్? కాస్త పొట్ట బయటకు వచ్చిందయ్యా, ఇబ్బందిగా ఉంది. సార్ లోపల నటండి సార్. యాక్షన్. నేను కోతకు దిగానంటే మోత మోగుద్ది. ఇక మొదలయ్యేది పోకబడి. కట్టపోయే డైరెక్టర్. కట్ కట్ కట్. సల్మాన్ ఖాన్ కంటే నీ ఏజ్ తక్కువే. ఆయన ఉక్కులాగా ఉన్నాడు, నువ్వు పాతినుగు బట్టిన తుక్కులాగా ఉన్నావు. సార్, ప్రో కబడ్డీ బదులు పో కబడ్డీ అన్నారు సార్. ఎలా డబ్బింగ్ లో చెప్తానా? పెద్ద రాసుకొచ్చాడయ్యా స్వాతి వచ్చి ఉండేలాగా. ప్రాణం పోయేటట్టు ఉంది, ఇయాల్టికి ప్యాకప్ చెప్పు. ఊరుకో మామ, ఆవు అంటే సల్మాన్ ఖాన్ తో పోలుస్తావు. నా సినిమాలో ఆయన కాపీ కొట్టాడు. ఆయన గురించి నాకు చెప్తావుడే. చా ఊరుకో, నీ దిక్కుమాలిన రొమాన్స్ కంటే ఎవరూ లేని టైంలో మలయాళం బి గ్రేడ్ సినిమాలు చూడడం బెటరు. ఒక్కసారి అత్తమ్మ కదిరిపోయి అల్లుడి సినిమా చూడు. యాక్టింగ్ అంటే రీడిజైనింగ్ చేసి చూపించా. ఇప్పుడు కొత్త వాళ్ళకి అది భగవద్గీత. అది కూడా సినిమానేనా? మొన్న పిండోత్సవం, అంతకుముందు జాఫరు, తర్వాత వద్దత్తా ప్లీజ్. ఇయో సినిమాలా? సినిమా అంటే ఎట్టా ఉంటదో సుల్తాన్ చూడు. लोकल चैंपियन बोका के साथ लड़ेगी फरोली की शेरनी आरफा। ये लड़की है जैसे डॉक्टर की शादी डॉक्टर से हो इंजीनियर की इंजीनियर से, पहलवान की जोड़ी पहलवान से बढ़ेगी ना।
मैं इसी से शादी बनाऊंगा। My name सुल्तान अली खान, फुल फैशन टीवी। जब इंग्लिश नहीं आती तो उसकी माँ बहन क्यों कर रहा है? बनने लगे कि अंग्रेजी में लड़की जल्दी पटे, आई लव यू बोलो और उसके बाद सीधा किस होए। అర్థమైందా? బజరంగి బాయిజాను సుల్తాను యాడైనా ఇబ్బంది పడే సీన్లు ఉన్నాయా? కథ మాత్రమే కనిపిస్తుంది, హీరో కనిపించడు. ఇక అట్లాంటి సీన్లు నువ్వు చేయాల్సి వస్తే చెప్పనే బళ్ళే. అంటే నేను సల్మాన్ ఖాన్ యాక్ట్ చేయలేనంటావా? ఏ డైరెక్టర్ ఒక యాక్షన్ సీన్ పెట్టు. సార్ కథ మారిపోతుంది సార్. బొంగులో కథ రాసుకొచ్చాడండి ఈయన, పెద్ద ఆపద్బాంధుడు. నేనేం తీసిన హిట్టే, నువ్వు పేరుకే డైరెక్టర్, నేను చేసిందే కదా. ఏదో రిహార్సల్ చేయమాక, రెమ్యునరేషన్ తీసుకొని పో. ఓకే సార్, ఇప్పుడు ఏం షాట్ చేద్దాం సార్? సుల్తాన్ షాట్. అయితే గొడ్లెప్పండి. మావన 30 ఏళ్ల సినీ జీవితాన్ని అవమానపరిచాడు. డ్రైన్ మీద ఫైట్. ఎందుకు సార్ రిస్క్? డ్రైన్ మీద ఫైట్ చేసేది నేను, నీకెందుకు రిస్క్? కెమెరాలను చూసే కెమెరామెన్ కి భయం లేదు, మానిటర్ దగ్గర కూర్చొని బిల్డప్ ఇచ్చే నీకెందుకు టెన్షన్? ముసలి హీరోలతో చేయడం కన్నా చావడం నయం. అన్నిటికీ డైరెక్షన్ చేస్తారు. సార్ ఇది 9 నెలల కడుపులా ఉంది సార్. ఏ బాధపడకయా, స్పెషల్ గా కన్నాన్ని పిలిపించా. డైరెక్టర్ యాక్షన్ చెప్పు. యాక్షన్. सभी लोग सुल्तान का इंतजार करते हुए और यूं लगाया सुल्तान ने दो ఎందుకు సార్ రిస్క్? ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు యాక్షన్ చెప్పు, నా యాక్షన్ దాన్ని రియాక్షన్ ఇస్తుంది. ఎవడు బాధ్యుడు? యాక్షన్. लोकल चैंपियन बोका के साथ लड़ेगी पुरोली की शेरनी आरफा। కట్ కట్ కట్. సార్ టేక్ బారేలా సార్, ఇంకోసారి చేద్దాం. లేండి లేండి, అయ్యో పడిపోయారు. లేండి కొంచెం 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 దెబ్బతిని. सुल्तान का इंतजार రెడీ రెడీ యాక్షన్. और यूं लगाया सुल्तान ने ఇందాకే బాగా వచ్చింది కదా సార్. లేండి లేండి లేండి. ఉర్రే పట్టేసినట్టున్నాయే. లేండి 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 లేండి. కొండంత మంచి సెట్ అయిపోయాడు. రెడీ సార్, రెడీ. వన్ మోర్ టేక్. ఓకే రెడీ యాక్షన్. ఓకే యాక్షన్. और यूं लगाया सुल्तान ने కట్ కట్ కట్. సార్ విగ్గుడిపోయింది సార్. ఎందుకు వచ్చిన ఏదో స్టాండ్ సార్, మనకి ఎందుకు చెప్పండి. లేండి లేండి, అదే లేండి. దెబ్బలేం తగలేదు కదా సార్? ఎందుకే రిస్క్? ఆ తాళ్ళే కట్టొచ్చు కదా, షార్ట్ రియాలిటీగా వస్తుంది. కరెక్టే సార్, తాళ్ళు అయ్యి కట్టేది గాల్లో ఎగిరెగిరి దనడానికి, ఇటా మీరు కింద పడి దొరలడానికి కాదు. మామంత మాట అన్నాడు కాబట్టి సల్మాన్ రేంజ్ లో యాక్షన్ చేసి చూపిద్దాం అనుకున్నాను. మధ్యలో నువ్వు అక్కడే పానకొడలాగా. మరి అదే గాలికి పోయే రేగ్గంపని గొడ్డలిప్పి మరీ ఒంటికి తగిలించుకోవడం అంటే. నువ్వు డైరెక్షన్ చేస్తున్నావా, నన్ను ఇరిటేట్ చేస్తున్నావా? మహానుభావులు, అంత అదృష్టం మాకెక్కడిది? రెండు తమరే చేస్తున్నారుగా. అది మ్యాటరు. కథ ప్రేక్షకుణ్ణి కూర్చోబెట్టద్ది. సల్మాన్ ఖాన్ సీక్రెట్ అదే. ఇక రిటైర్ ఏజ్ కి దగ్గర పడ్డా బాడీని మెయింటైన్ చేయడం బాలీవుడ్ ముసలోళ్ళకే సాధ్యం. ఇది సరదా కోసం చేసిందే, ఎవరూ ఫీల్ అవ్వబాకండే.